హలో అండి. ఇదొచ్చేసి మేము బందీపుర ఫారెస్ట్ నుంచి వెళ్తూ వాడు పడుకుంటానంటే ఎత్తుకున్నాననమాట. ఆ తర్వాత మేము పైకర బోటింగ్ దగ్గరికి చేరుకున్నాము. వ్యూ చాలా బావుంది కదా అని చూస్తూనే లోపే నాకు డౌటొచ్చింది. జున్నుగాడిని అలౌ చేస్తారా లేదా అని. బట్ గాడ్ గ్రేస్ జున్నుగాడిని గూడా అలౌ చేశారనమాట. మా జున్ను చూడండి బోట్ ఎక్కరా అంటే ఎక్కను అని చెప్పేసి వెనక్కెళ్ళిపోతున్నాడు. సరే ఇంకేం చేయాలో తెలియక ముందు మా అమ్మాయిని దింపి ఈయన ఎత్తుకుని అందించారనమాట సహస్రకి. అండ్ ఫైనల్లీ నేను కూడా ఎలాగో అలాగే ఎక్కేసాను. ఏంటంటే శారీలో ఉన్నాను కదా! ఎక్కగలనో లేదో అనుకున్నాను. బట్ సహస్ర సపోర్ట్‌తో ఎక్కాననమాట ఫైనల్లీ. అండ్ మా బోటొచ్చేసి 8 సీటర్ బోట్ అనమాట. కొంచెం మీడియం స్పీడ్ బోట్ అయితే తీసుకున్నాము. ఏంటంటే ఫాస్ట్ బోట్ అనుకోండి మనది మనం హ్యాండిల్ చేసుకోవడానికే సరిపోతుంది. మీడియం అయితే కొంచెం జున్నుని గూడా హ్యాండిల్ చేయొచ్చు కదా అని జెప్పేసి అండ్ ఇదైతే జస్ట్ ఉయ్యాల అలా పక్కకి ఇటు అటు ఊగినట్టుగా తీసుకెళ్ళాడు అంతే. అండ్ ఫైనల్‌గా మధ్యలోకి వెళ్ళాక ఫ్యూయల్ అయిపోయింది అని చెప్పి ఒక నెలకైతే ఇచ్చారనమాట. మేమేదో భయపడిపోతామని. కానీ మాకేం అనిపించలేదు. అచ్చా! అన్నాం అంతే. మళ్ళీ ఫ్యూయల్ అనేది రీఫిల్ చేసి తీసుకొని వెళ్లారనమాట. మా జున్ను చూడండి వాడు చూడనంటుంటే మా వారు బలవంతంగా పట్టుకుని మరీ అంతా చూపిస్తున్నారు. పాపం వాళ్ళకేం గుర్తుండదు. బట్ స్టిల్ వాడు గూడా చూడాలి అని చెప్పి తాపత్రయం. అండ్ వ్యూ చూడండి ఎంత బావుంది అంటే అసలు నాకైతే మినీ కాశ్మీర్ అనిపించింది. చాలా బావుందండి. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా చాలా బావుందనమాట. అండ్ ఫైనల్‌గా అలా చూస్తూ అండ్ ఇక్కడ జున్ను చూడండి మళ్ళీ టేబుల్ కిందకి దూరిపోయాడనమాట. వాడికేమో భయమేసేసింది. అండ్ అలా జర్నీ చేశాక ఫైనల్‌గా మా వీనస్ రెసిడెన్సీ స్టేకయితే రీచ్ అయ్యాము. ఇదంతా గూడా ఎంట్రన్స్. ఇది ఆఫీస్ రూమ్ అనమాట. ఆ టేబుల్ డెస్క్ వెనకాల ఓనర్స్ ఉంటారు. కింద చూడ్డానికి మాత్రం ఆఫీస్ అది బావుందండి. అటువైపుగా మెట్లయితే ఉన్నాయి గదా! అలా స్టేర్స్ క్లైంబ్ చేసి సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తే మా రూమ్ అనేది వస్తుంది. రూమ్‌లో జస్ట్ కాట్, బాల్కనీ ఒకటి మాత్రమే బావుంటుంది. అందులో కావాల్సిన మన నీడ్స్ అంటే బట్టలు పెట్టుకోవడానికి అల్మెరా, వాష్‌రూమ్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా అసహ్యంగా ఉన్నాయన్నమాట. అంటే చిన్న చిన్న యాక్సెసరీస్ అన్నీ సర్వీస్ అనేది ఈ 2 బాలేదు. అండ్ మిగిలిందంతా గూడా గుడ్ అనమాట. చాలా బావుంది. తర్వాత ఇందులో బ్రేక్‌ఫాస్ట్ ఒకటి ఇంక్లూడెడ్ కాదు. మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పక్కనే హోటల్స్ ఉన్నాయి. అక్కడ చేశాము. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ ఉంటుంది. మా అమ్మాయి వాటర్ నింపడానికని వచ్చిందనమాట. అది కూడా ఆ స్టేర్స్ మీదుగా అలాగా సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి. లిఫ్ట్ గూడా లేదని జెప్పారు. లేదనమాట లిఫ్ట్ కూడా. సరే ఏదో అలాగా మేనేజ్ చేసేసాము. అండ్ ఇక్కడ నుంచి దొడ్డబెట్ట పీక్ వ్యూ పాయింట్ అనమాట. ఈ దారంతా కూడా మనకి షాపింగ్స్ ఉంటాయండి. కానీ ఇక్కడ కొనుక్కోవడం కంటే బయట షాప్స్‌లో కొనుక్కుంటే మనకి చీప్ అండ్ బెస్ట్‌లో వస్తాయి. ఇదంతా ఊటీ వ్యూ పాయింట్ అనమాట. కొన్ని ఇక్కడ ఇలాగ బ్రిడ్జ్ లాగా వెళ్ళేవి కొన్ని అండ్ రాక్స్ కొన్ని అలాగా సరదాగా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఈ డ్రెస్ వచ్చేసి లైట్ కలర్ తీసుకో అని మా సహస్ర చెప్తే సజెస్ట్ చేస్తే మా వారు సెలెక్ట్ చేశారు. అప్పుడప్పుడు పిల్లల మాట కూడా వినాలండి. అప్పుడే వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము. సరే అనేసి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే సరదాగా అలా తీసేసుకున్నామన్నమాట. అండ్ ఇదొచ్చేసి ఊటీలో టీ ఫ్యాక్టరీ దగ్గర జిప్ లైన్ పెట్టారనమాట పిల్లలకి. ఇంకా వేరే అడ్వెంచర్స్ కూడా పెట్టారు. అవన్నీ చిన్న చిన్నవి. సరే జిప్ లైన్ అనేది నేను మా అమ్మాయి చేద్దాం అనుకున్నాం. కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నాట్ అలౌడ్ అన్నారు. సరే అనేసి నేను డ్రాప్ అయిపోయాను. నేను వస్తానంటే ధైర్యంగా ఒప్పుకుంది. నేను వన్స్ డ్రాప్ అయ్యాక మా అమ్మాయి చాలా భయపడిపోయిందండి. సరే ఇంకా ఏదో విధంగా దాన్ని తోసేసాను ముందుకి. ఏంటంటే భయం అనేది పేరెంట్స్ మనం నేర్పించకూడదు. ఎంతసేపు ఎంకరేజ్ చేసి ధైర్యం అనేది మాత్రమే పిల్లలకి ఇవ్వాలి కదా అన్న ఇంటెన్షన్తో నేను అంటే ఇష్టం ఉంటే వెళ్ళు అనగానే ఎలాగో అలా పాపం ఏడుపు మొహంతో ఫస్ట్ అయితే వెళ్ళిందనమాట. నేను చెప్తూనే ఉన్నాను ధైర్యం భయపడకు చాలా చిన్నది ఇది, సో భయపడకు వెళ్ళిరా చాలా బాగుంటుంది అంటే వెళ్ళిందనమాట ఎలాగో అలాగా. అండ్ ఫస్ట్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా పెద్దది అంటే డిస్టెన్స్ అనేది తక్కువ కానీ హైట్ ఎక్కువ. వచ్చేటప్పుడు మాత్రం చిన్నదనమాట డౌన్కి 2 వేస్ టైప్లో పెట్టారు. సరే ఫస్ట్ టైం భయపడుతూ వెళ్ళింది కదా అనేసి మళ్ళీ సెకండ్ టైం కూడా పంపించాను. వన్స్ వెళ్ళిన తర్వాత దానికి భయం అనేది పోయింది. దానికి హైట్స్ అంటే భయం మా అమ్మాయికి. ఆ భయాన్ని ఎలాగోలా తరిమి కొట్టాలని చెప్పి బలవంతంగా రుద్దాను. బట్ నిజంగా అండి భయం అనేది పోయింది. వచ్చేటప్పుడు హ్యాపీగా చేతులు వదిలేస్తూ వస్తుంది. చూస్తున్నారు కదా. ఇదండి ఈరోజుకి వీడియో. నచ్చితే